హాయ్ హలో వెల్కమ్ టు గురు కుశల్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్లో శనగపిండితో చేసుకునే 2 రకాలైన స్నాక్ ఐటమ్స్ చేస్తున్నాను. వీటిని చేసుకోవడానికి ఫస్ట్ ఆయిల్ పెడుతున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనం పిండి రెడీ చేసుకోవచ్చు. సో ఆయిల్ వేడి చేసుకునే లోపు మనము పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక 2 కప్స్ వరకు శనగపిండి వేసుకుంటున్నాను. ఈ కప్పుతో 2 కప్స్ శనగపిండి వేస్తున్నాను. ఈ 2 కప్స్ శనగపిండితో పాటు 1 కప్పు ఇది బియ్యపిండి వేసుకున్నట్లయితే చాలా క్రిస్పీగా వస్తాయండి, మెత్తగా లేకుండా. బియ్యపిండి వేసుకున్న తర్వాత 2 స్పూన్స్ వరకు కారం వేసుకున్నాను. మీరు తినే కారం బట్టి ఇంకా కొద్ది కూడా వేసుకోవచ్చు. నేను 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు, దీంతోపాటు సోడా ఒక 1/2 టీ స్పూన్ వరకు. సోడా అనేది కొద్దిగానే వేసుకున్నామండి. వాము ఒక 1/2 టీ స్పూను. దీన్ని బాగా ఈ విధంగా నలిపేసుకొని వేసుకోవాలి. అప్పుడే దీని ఫ్లేవర్ అనేది పిండికి బాగా పడుతుంది. వాముని ఈ విధంగా బాగా క్రష్ చేసుకున్న తర్వాత పిండిలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి మొత్తం కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి అనేది మరీ లూజ్గా ఉండకూడదండి. ఎక్కువ లూజ్ ఉన్నట్లయితే ఆయిల్ ఎక్కువ ఇస్తుంది. కాబట్టి పిండి కన్సిస్టెన్సీని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకొని మురుకుల తవల్లోకి వేసుకోవాలి. ఫస్ట్ దీనికోసం నేను ఈ విధంగా స్టార్ ఉన్న ఈ ప్లేట్ తీసుకొని మురుకుల్లాగా చేసుకుంటున్నాను. దీనికి ఇప్పుడు ఈ విధంగా తవ్వని ఫిట్ చేసుకొని ఇందులోకి పిండి వేసుకోవాలి. ఇలాగా పిండి మొత్తం వేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పైన అదుముకునే దానికి చుట్టూ ఆయిల్ స్ప్రెడ్ చేశాను. ఆయిల్ స్ప్రెడ్ చేసి దీని మీద పెట్టి ప్రెస్ చేసినట్లయితే పిండి అనేది అంటుకోకుండా ఈజీగా వస్తుంది. ఈ విధంగా ఇప్పుడు ఆల్రెడీ కాగిన నూనెలోకి మురుకుల్లాగా తిప్పుకోవాలి. ఇలా 1 సైడ్ కాలిన తర్వాత దీన్ని తిరిగేసుకొని ఇంకో సైడ్ కూడా బాగా కాల్చుకున్న తర్వాత తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన పిండి మొత్తం కూడా ఇదే విధంగా మురుకులాగా తిప్పుకొని చేసుకోవడమే అండి. ఇప్పుడు ఈ మురుకులు చేసుకున్న పిండితోనే దీంతో ఇంకొద్దిగా వాటర్ వేసి ఇంకో స్నాక్ ఐటెం చేసుకుందాము. దానికి ఈ విధంగా చిన్న హోల్స్ ఉన్న బిళ్ళను తీసుకున్నాను. సేమ్ అదే విధంగా పిండి వేసుకొని ఆల్రెడీ నూనె ఫుల్గా కాగుతుందండి. దీన్ని మంటను మీడియంలో పెట్టుకొని ఈ విధంగా పెనం మొత్తము చుట్టేసుకోవాలి. ఈ విధంగా ఫుల్గా చుట్టుకున్న తర్వాత మీడియం మంటలో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇలా 1 సైడ్ కాలిన తర్వాత తిరిగేసుకొని ఇంకొక పక్క కూడా కాల్చి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలాగే ఉన్న పిండి మొత్తం కూడా ఇదే విధంగా పెనం మొత్తం తిప్పేసుకొని మీడియం మంటలో పెట్టుకొని కాల్చుకొని పక్కకు పెట్టుకోవాలి. మొత్తం ఈ విధంగా 2 ఐటమ్స్ రెడీ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకొని అందులోకి ఫస్ట్ ఈ మురుకుల్ని వేసి చిన్న పీసెస్గా నలుపుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వీటిని కొంచెం చిన్నగా నలుపుకుంటే తినడానికి బాగుంటుంది. ఇప్పుడు దీనిని కూడా ఇదే విధంగా వెడల్పాటి గిన్నెలో వేసుకొని ఇలా పొడిలాగా చేసి ఒక డబ్బాలోకి వేసి మూత పెట్టుకుంటే మెత్తపడకుండా చాలా క్రిస్పీగా 10 to 15 డేస్ వరకు ఉంటాయండి. కానీ మా ఇంట్లో అయితే 2 డేస్కే డబ్బా మొత్తం ఖాళీ అయిపోయింది. అంత టేస్టీగా చాలా కమ్మగా ఉంది. మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.